బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో వినిపిస్తోంది. ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందిన దీపిక కొన్ని రోజుల క్రితం స్పిరిట్, కల్కి 2 ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్గా మారింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ 2 చిత్రాల నుంచి దీపిక తప్పుకున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అయితే ఈ 2 ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అనేక రూమర్స్ హల్చల్ అయ్యాయి. దీపిక కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పడం, అలాగే అధికంగా రెమ్యునరేషన్ అడగడంతో ఆమె డిమాండ్స్ భరించలేక నిర్మాతలు ఆమెను వదిలించుకున్నారనే టాక్ బాగా నడిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీపిక ఈ విషయంపై స్పందించింది. వర్కింగ్ అవర్స్ కారణంగా ఆమె భారీ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకున్నారనే వార్తలపై ఆమె పరోక్షంగా రియాక్ట్ అయింది. తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో దీపిక స్పందిస్తూ, నాకు ఇబ్బందిగా అనిపిస్తే ఏ ప్రాజెక్ట్ అయినా అంగీకరించను అని స్పష్టం చేసింది. భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోలు సంవత్సరాలుగా రోజుకి 8 గంటలు పని మాత్రమే చేస్తున్నారు. ఇది ఎటువంటి రహస్యమైన విషయం కాదు, కానీ అది ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు. వారెవరో పేర్లు చెప్పాలనుకోవడం లేదు, కానీ వారంతా సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేస్తూ వీకెండ్స్ పూర్తిగా వారి సొంత పనులు చేసుకుంటారు అని దీపిక వివరించారు. స్పిరిట్ మరియు కల్కి 2 చిత్రాల నుంచి ఆమె తప్పుకోవడంపై నేరుగా మాట్లాడకపోయినా తన పని సమయాల గురించి తాను గట్టిగా నిలబడిన విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు దీపిక. సోషల్ మీడియాలో రెమ్యునరేషన్ ఎక్కువ అడిగిందన్న వార్తలు చక్కర్లు కొట్టగా దానిపై ఏమాత్రం స్పందించకుండా మాట దాటేశారు. అలాగే న్యాయ పోరాటం చేసినందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారా అనే ప్రశ్నకు దీపిక రియాక్ట్ అయ్యారు. ఈ పరిస్థితులు నాకు కొత్తవి కావు, ఎన్నో పోరాటాలు నిశ్శబ్దంగా చేశాను, వాటిపై ప్రతిస్పందించడంలో ఆసక్తి లేదు. గౌరవంగా ఉండాలంటే సైలెంట్గా పోరాటం చేయడం నేర్చుకోవాలి అని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం దీపికా పదుకొనే షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్, అట్లీ కలయికలో తెరకెక్కుతున్న మరో పాన్ ఇండియన్ చిత్రంలో కూడా యాక్ట్ చేస్తున్నారు.